విశాఖలో రాజకీయం హీటెక్కింది. జీవీఎంసీ గురించి మనం మాట్లాడుతున్నాం. కార్పొరేటర్లతో క్యాంప్ నిర్వహించాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఊటీ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం. నిన్న నిర్వహించిన భేటీకి 34 మంది వైసీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. మేయర్ పీఠాన్ని కాపాడుకుంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు. విశాఖ సాగర్ తీరంలో సమ్మర్ కంటే రాజకీయాలు ఎక్కువగా వేడి పుట్టిస్తున్నాయి. ఇప్పుడు జీవీఎంసీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి పావులు కదుపుతుంటే మేయర్ స్థానం చేజారకుండా ప్రతి వ్యూహాలు రచిస్తోంది వైసీపీ. ఈ క్రమంలో తమ కార్పొరేటర్లని క్యాంపుకి తరలించేందుకు ప్లాన్ చేస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వైసీపీ పెత్తనం చేజారుతోంది. అనేక చోట్ల నేతలు గోడ దూకేస్తుండటంతో ఫ్యాన్ పార్టీ చేతిలో ఉన్న స్థానిక సంస్థలు కూటమి ఖాతాలో చేరిపోతున్నాయి. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. తాజాగా ఇదే జాబితాలో కీలకమైన విశాఖ మేయర్ స్థానం కూడా చేజారిపోవచ్చు అనే దిశగా పరిణామాలు సాగుతున్నాయి. జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కూటమి పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు ఇప్పటికే జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కు నోటీసులు అందజేశారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేసిన కార్పొరేటర్ల వివరాలను జీవీఎంసీ అధికారులు నిర్ధారించుకున్న తర్వాత బల నిరూపణకు కార్పొరేటర్లు ఎక్స్-అఫీషియో సభ్యులకు నోటీసులు జారీ చేస్తారు. నోటీస్ జారీ చేసిన 15 రోజుల తర్వాత ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానంపై చర్చకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకునేందుకు వైసీపీ నాయకత్వం రంగంలోకి దిగింది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ మేరకు కార్పొరేటర్లతో చర్చ జరిపారు. వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. కీలకమైన ఈ భేటీకి 34 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. తమ పార్టీ కార్పొరేటర్లు చేజారకుండా ఉండేందుకు వీలుగా వారిని క్యాంపులకు తరలించాలని వైసీపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న వారిని ఊటీకి తరలించాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు జీవీఎంసీ మేయర్ పీఠాన్ని నిలబెట్టుకుంటామన్నారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కన్నబాబు. కుట్రపూరితంగా మేయర్ పై అవిశ్వాసం పెట్టారని ఆరోపించారు. మా కోఆర్డినేటర్లు, నాయకులు, కార్పొరేటర్లతో సమావేశాలు నిర్వహించుకున్నాం. తెలుగుదేశం పార్టీ దౌర్జన్యపూరితంగా ఎన్నికల్లో గెలవాలనే కుట్రని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న కూడా కొంతమందిని మళ్ళీ ప్రలోభపెట్టి తీసుకెళ్ళారు. ఇలాంటి దొడ్డిదారు రాజకీయాలకి మీరు పేటెంట్. ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి వైసీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. బలం లేకపోయినా మేయర్ పై అవిశ్వాసం పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కావాల్సినటువంటి మెజారిటీ లేకపోయినా అయినా సరే లెక్కించారంటే వారి ఉద్దేశం ఏంటి? ఏ రకంగా ఎన్నిక చేద్దాం అనుకుంటున్నారు? కేవలం మా దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్లు బెదిరించాలని, భయపెట్టాలని, వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సహజంగా ఒక రాజకీయ పార్టీగా మా తాలూకా ప్రయత్నం, మా తాలూకా రాజకీయం మేము కూడా చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక కీలక కార్పొరేషన్లను సొంతం చేసుకున్న కూటమి విశాఖ మేయర్ స్థానాన్ని కూడా దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తోంది. అందుకే ఈసారి వారి వ్యూహాలకు ఎలాగైనా చెక్ చెప్పి విశాఖ పీఠం తమ పార్టీ ఖాతాలోనే ఉండేలా చూసుకోవాలని వైసీపీ స్కెచ్ వేస్తోంది. దీంతో విశాఖ పాలిటిక్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారిపోయాయి.